హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫరీదా వ్లాగ్స్. సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది. ఇంకా షాపింగ్ చేయకపోతే ఎలా చెప్పండి. సో నేనైతే మంచిగా షాపింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయి ఒక మంచి వీకెండ్ రోజు టీ నగర్‌కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో చూస్తున్నారు కదా, నేను వచ్చే వరకు చాలా ట్రైన్స్ వెళ్తున్నాయి. నా ట్రైన్ రావడానికి చాలా టైం పట్టింది. ఎప్పుడు అంతే, నేను వెయిట్ చేసే బస్ కానీ, ట్రైన్ కానీ లాస్ట్‌గా లేట్‌గానే వస్తాయన్నమాట. సో ఫైనల్లీ మంచిగా టికెట్ తీసుకొని నేను వెళ్ళాల్సిన స్టాప్‌కైతే వెళ్ళిపోయాను. సో నేనైతే ఇక్కడ టీ నగర్‌కి వెళ్తున్నాను షాపింగ్ కోసం చెన్నైలో. సో మీరు టీ నగర్‌కి వెళ్ళాలి అనుకుంటే మీరైతేనా ఇక్కడ నా దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఎక్కి మాంబలంకి వెళ్తే కనుక అక్కడ మీకు టీ నగర్ కనిపించేస్తుంది. సో రైట్ సైడ్ అయితే టీ నగర్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తేనా మీకు రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది. సో వీకెండ్ డేస్ కాబట్టి చూస్తున్నారు కదా, క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో. సో ఈ క్రౌడ్‌లో వెళ్ళి కొనుక్కొని రావాలంటే నిజంగా సాహసమనే చెప్పాలి. చాలామంది అనుకుంటారు అమ్మాయిలకి షాపింగ్ పిచ్చి ఉంది అని. కానీ అక్కడికి వెళ్ళి అన్ని షాప్స్ తిరిగి మనకు నచ్చిన ఐటెమ్స్ సెలెక్ట్ చేయాలి అంటే నిజంగా చాలా ఓపిక ఉండాలి, ఎనర్జీ ఉండాలి. కొన్నిసార్లు అయితే మనకి ఫుడ్ తినే టైం కూడా ఉండదు. తినాలి అనుకున్నా అక్కడ షాప్స్ ఉండవు. కాబట్టి మనం ఆకలిని కూడా ఓర్చుకోవాలన్నమాట. సో ఇన్ని థింగ్స్ ఉంటాయి షాపింగ్ చేయాలంటే. సో ఈసారి మీరు ఎప్పుడైనా గర్ల్స్‌తో షాపింగ్‌కెళ్ళినప్పుడు అయ్యో నేను రాను అనకండి. పాపం వాళ్ళకి కూడా కొంచెం తోడు కావాలి కాబట్టి షాపింగ్‌కెళ్ళండి. సో, ఇక్కడ నేను చాలా షాప్స్ తిరిగాను. ఇంకా కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా చూసాననమాట. ఫస్ట్ నేనైతే పిల్లల కోసం బట్టలు కొనడానికి వెళ్ళాను. సో, మా అన్నయ్యకి ఒక పాప వచ్చి 1 ఇయర్ ఓల్డ్ ఉంటుంది. సెకండ్ అమ్మాయి వచ్చి 2½ ఇయర్ ఓల్డ్ ఉంటుంది. సో, వాళ్ళ కోసం నేను ఫస్ట్ షాపింగ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే పిల్లలకి కొంచెం అన్నీ సెలెక్ట్ చేయాలి, అన్ని సైజెస్ అన్నీ చూసుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి, మొత్తానికి నేను ఒక షాప్‌లోకి అయితే కొన్ని మంచి కలెక్షన్స్ ఉన్నాయి. మొత్తం చూసాను డ్రెసెస్ నాకైతే నచ్చేసాయి. ఈ షాపింగ్ చేసే ప్రాసెస్‌లో నేనైతే మా వదినకి కాల్ చేసి టార్చర్ పెట్టేసాననమాట. పిల్లల సైజ్ ఎంత, ఏ డ్రెస్ బాగుంది, ఇది కొనుక్కోనా, ఇది కొనుక్కోనా అని చెప్పి. పాపం మా వదిన అయితే అసలు విసుగు చెందకుండా నాకు ఇది ఇది అని చెప్పింది. అంతేకాకుండా వాళ్ళు చిన్న పిల్లలైనా మంచిగా సెట్‌గా ఉండడానికి ఇద్దరికి నేను ఒకటే టైప్ డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇంకా వాటిలోకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అంట, చిన్న చిన్న చైన్స్, తలకి వేసుకునే క్లిప్స్ అన్నీ పెట్టేసుకున్నాననమాట. ఫైనల్లీ పిల్లల కోసం అయితే షాపింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. వాళ్ళది మొత్తం బిల్లింగ్ వేయించేసుకున్నాను. సో, ఇంకా వాళ్ళ హెయిర్ యాక్సెసరీస్ థింగ్స్ కూడా తీసుకొని బిల్లింగ్ వేయించేసుకున్నాను. ఇప్పుడు నా డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. నా డ్రెస్ కోసం నేను చాలా ఆప్షన్స్ వెతికాననమాట. డ్రెసెసు, ఇంకా క్రాప్ టాప్స్, నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్, హాఫ్ సారీస్ మొత్తం. కానీ ఎక్కడ చూసినా నాకు నచ్చినవి దొరకలేదు. నాకు నచ్చినవి అడిగితే వాడెక్కడో రేట్స్ చెప్తున్నాడు. అది కూడా చెన్నై కాబట్టి అక్కడ మనకి ముందే తమిళ్ అంతంత మాత్రం వచ్చు. వాళ్ళు మనుషుల్ని చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. ఆ బేరాలన్నీ ఆడాలంటే చాలా కష్టం. సో, నాకైతే ముందుగానే బేరం చేసే స్కిల్స్ చాలా తక్కువ అనమాట. వాడు 1500 అడిగితే నేను 1400 అడగడానికి కూడా నేను మొహమాట పడతాను. అంత ఘోరంగా ఉంటుంది. సో ఫైనల్లీ ఒక డ్రెస్ అయితే తీసేసుకున్నాను. సో ఫైనల్లీ నేను సంక్రాంతి కోసం అయితే ఇన్ని షాపింగ్ చేసేసాను. చూపించాను కదా టీ నగర్లో నేను ఏ షాప్స్కి వెళ్ళాను. సో ఇప్పుడు ఒక్కొక్క ఐటెం చూపిస్తున్నాను ఎవరి కోసం ఏం తీసేసుకున్నాను అని. సో ఇదైతే 3 పీస్ సెట్ అనమాట. ఒకటి నాకు ఇలా క్రాప్ టాప్ లాగా వస్తుంది. అయితే దీనికి మనకి మంచిగా కోట్ మోడల్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. సో మంచిగా ఇలా కోట్ మోడల్తో మనకి ఇక్కడ యూనిక్ ప్యాటర్న్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇది మంచిగా ఇలా కొంచెం చమ్కీ వర్క్తో థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ కట్టుకోవడానికి నాట్ కూడా ఇచ్చారు. సో ఫైనల్లీ ఇదైతే మంచిగా ఒక కోట్ మోడల్లో వస్తుంది. సో దీనికి మనకి కిందన థర్డ్ పీస్ లాగా ఈ విధంగా ఇచ్చారు. షరారా థింగ్ లైక్ ప్లాజా థింగ్, కానీ మంచిగా గెహరా ఉంది, దీనికి గెహరా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇంత లెంతీగా ఉంటుందన్నమాట. సో ఇది నేను తీసుకున్న నా అవుట్ఫిట్ సంక్రాంతికి. ఇప్పుడు ఇందులోకి సెట్‌గా నేనైతేనా బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. మరి హెవీ సెట్ లాగా లేకుండా. సో ఇయర్ రింగ్స్ చూసారా, చాలా అంటే చాలా బుట్టల టైప్ తీసేసుకున్నాను నేను. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. చాలా సింపుల్ లుక్ క్రియేట్ చేద్దామని ఇవి తీసేసుకున్నాను. సో ఇవి నేను తీసుకున్న జ్యువెలరీ. సో ఇదైతేనే నేను మా అక్క కోసం తీసుకున్నాను అనమాట, పింక్ కలర్. సో ఇది ఒక చుడీదార్ టైప్. సో చూస్తున్నారు కదా, దీని అయితే ఆల్రెడీ మా అక్క స్టిచ్ చేసి పెట్టేసింది. సో ఇది మంచిగా మనకి ఈ విధంగా ఇలా, సో మంచిగా ఇలా చమ్కీ వర్క్స్ ఎక్కువ వేస్తారు కాబట్టి మా అక్క వాళ్ళు. సో ఇలా చమ్కీ వర్క్ థింగ్స్ని నేనైతే తీసేసుకున్నాను. సో దీనికి మనకి మంచిగా, దీనికైతే జస్ట్ ఒక నార్మల్ చుడీ ప్యాంట్ వస్తుంది. సో చుడీ ప్యాంట్. సో దీనికి మంచిగా చున్నీ కూడా ఇచ్చారనమాట సైడ్స్లో. సో చూస్తున్నారు కదా, ఇది. సో ఇదైతే నేను మా అక్క కోసం తీసేసుకున్నాను, ఈ 2 థింగ్స్. సో ఇవైతే నేను ఇన్ను విహా కోసం తీసేసుకున్నాను, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. సో ఒకరైతే 1 ఇయర్ దగ్గర ఉన్నారు, ఇంకొకరైతే 2½ ఇయర్స్ అనమాట.
సో చూస్తున్నారు కదా, ఇది చాలా క్యూట్ లిటిల్ ఫ్రాక్ నేను షాప్లో చూపించాను కదా, ఆ ఫ్రాక్ అనమాట. మంచిగా ఈ విధంగా సైడ్స్లో వచ్చి ఇక్కడ ఒక బో వచ్చి వైట్ కలర్లో ఉంది, పింక్ ఇంకా వైట్. సో నాకు చాలా బాగా నచ్చిందని ఇది తీసుకున్నాను. సో ఇది కూడా సేమ్ ఇద్దరికి ఒక్కటే థింగ్ అనమాట. సో ఇది పెద్ద పాపకి, ఇదైతే చిన్న పాపకి. సో ఇద్దరికి ఒక్కటే డిజైన్ తీసుకున్నాను, చాలా బాగుంటుంది అని చెప్పి. సో ఇవైతే వాళ్ళకి నేను తీసుకున్నవి. జడకి ఇవి మంచిగా క్లిప్స్ లాగా వేసేసుకోవచ్చు, చిన్న పిల్లలకి చాలా క్యూట్ ఉంటుంది. సో ఇవి రెండు కూడా రెండు క్యూట్ క్లిప్స్. అక్కా చెల్లెలు ఒకటే లాగా ఉండాలని చెప్పి నేను ఇద్దరికి సేమ్ కలర్ అయితేనా ఇలా దండలాగా తీసేసుకున్నాను. ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా నేను ఇద్దరికి ఒకటేలాగా తీసేసుకున్నాను. సో వైట్ బ్యాంగిల్స్ అయితే దేనికైనా సెట్ చేసుకోవచ్చు అని వైట్ బ్యాంగిల్స్ కూడా తీసేసుకున్నాను. అనిపించాయని చెప్పి తీసుకున్నాను అనమాట. పిల్లలకి ఈ పప్పీ పిన్స్ ప్లస్ ఇవి కూడా సమ్ పింక్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇవి నచ్చిందనమాట ఈ డాలర్. సో అందుకోసం ఈ డాలర్ని కూడా తీసేసుకున్నాను. సో ఇదైతే మంచిగా నచ్చా. సో ఇది కూడా బాగుందని చెప్పి నేను తీసేసుకున్నాను మా వదిన కోసం. సో ఇదైతే పెద్ద పాప పెట్టుకుంటానని చెప్పి మా పెద్ద పాప కోసం అయితే తీసేసుకున్నాం, ఇన్ను కోసం. సో ఇవైతే నేను పిల్లల కోసం తీసుకున్న థింగ్స్. ఇవైతేనా మా అక్క కొడుకు బర్త్డే ఉందన్నమాట. సో వాడి బర్త్డే కూడా సేమ్ సంక్రాంతి రోజే వస్తుంది, Jan 16. సో అందుకోసం తనకి ఈసారి మంచిగా అయితే ఈ విధంగా కోట్ మోడల్ తీసేసుకున్నాం మేమైతే. ఇదంటే మంచిగా కోట్ వస్తుంది. సో చూసారు కదా, సో ఇలా అయితే మంచిగా ఓపెన్ చేసుకునేలాగా ఇక్కడైతే ఒక బటన్ ఉంది. సో బాయ్స్కి చాలా బాగుంటుంది ఇది ఇలా వేసుకున్నప్పుడు. సో ఇది ఒక సెట్ తీసేసుకున్నాను. సో దీనికి కాంబినేషన్గా మనకైతే ఇలా వైట్ కలర్ హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్ వస్తుంది అనమాట, ప్లెయిన్ టీ షర్ట్. సో ఇది కూడా చాలా బాగుంది. సో దీనికి నేను కాంబినేషన్ లాగా ఈ జీన్ ప్యాంట్. సో ఈ జీన్ ప్యాంట్ అయితే తీసేసుకున్నాము మొత్తానికి. సో ఈ మూడు అయితే తన కాంబినేషన్. సో ఈ థింగ్స్ అయితే నేను మా అక్క కొడుకు కోసం తీసుకున్నాను అనమాట, తన బర్త్డే కోసం. సో ఇవన్నీ నేను రెడీ చేయించి చూపిస్తాను ఫైనల్ లుక్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి. సో ఇదైతే మా డాడీ కోసం తీసుకున్న థింగ్స్. మా డాడీ మోస్ట్లీ ఏ షాపింగ్స్ అసలు ఏం వెళ్ళారో, ఏం డ్రెస్సెస్ తీసుకోవడం అనమాట. సో పండగకి అందరూ వైట్ కలర్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మేమైతే మా డాడీకి ఇలా వైట్ కలర్ షర్ట్ అయితే తీసుకొచ్చాం. యాక్చువల్గా దీన్ని మా అన్నయ్య సెలెక్ట్ చేశాడు షాప్కి వెళ్ళి. సో అందుకే నేను దీన్ని క్లిప్ పెట్టలేదు. సో మా నాన్నకి ఇది మంచిగా వైట్ కలర్ షర్ట్ తీసేసుకున్నాం అనమాట. సో పండగ కాబట్టి సో వైట్ కలర్ షర్ట్. ఇందులోకి మేమైతే ఈ విధంగా, సో మా నాన్న జీన్స్ ప్యాంట్స్ ఇవన్నీ ప్రిఫర్ చేయరు కాబట్టి ఈ విధంగా ఉన్న కాటన్ ప్యాంట్స్ అయితే తీసేసుకున్నాము మా డాడీ కోసం. ఇది దీనిలోకి సెట్. ఇంకా మా డాడీ కావాలంటే మేము అక్కడే ఇంకో లుంగి కూడా తీసేసుకున్నాం అనమాట షాప్లో. సో ఇంకా పండగకి స్పెషల్ ఏమన్నా ఉంది అంటే సో ఈ విధంగా ఉండే పట్టు పంచలే కదా. సో మా నాన్న ఎప్పుడు ఈ విధమైన పట్టు పంచలు అయితే అస్సలు కట్టుకోలేదు, అందుకే ఈసారి కట్టిపిద్దామని చెప్పి మా అన్న ప్లాన్ చేసి తీసుకొచ్చాడనమాట. సో ఇది మా నాన్న ఫైనల్ లుక్, ఈ పట్టు పంచ ప్లస్ మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు వైట్ షర్టే వేస్తారు. సో నేను ఫైనల్ లుక్ చూపించేసాను. ఫైనల్గా ఇవన్నీ నేను సంక్రాంతికి తెచ్చిన షాపింగ్ అనమాట. సో దీనికి ఎంత కాస్ట్ అయి ఉంటుందో మీరైతే గెస్ట్ చేసి మీకు తెలిస్తేనే కమెంట్ చేసేయండి. సో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారో. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బై ఫ్రెండ్స్.